దాదాపు 12,000 మంది భక్తులు ప్రాణాలను అర్పించి కాపాడుకున్న దేవతా విగ్రహం ఏ క్షేత్రంలో ఉందో తెలుసా? అది ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అది ముస్లిం రాజులు అనేక దండయాత్రలు చేస్తూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఆ దేవాలయాలలో విగ్రహాలను విలువైన ఆభరణాలను తరలించుకుపోతూ స్వాధీనం చేసుకుంటూ ఉన్న రోజులు. అది 1923 వైష్ణవ దేవాలయాల్లోనే అతి పెద్దదైన శ్రీ రంగనాథ స్వామి ఉత్సవం. దక్షిణ భారతదేశంలోనే చాలా ఘనంగా జరుపుకునే ఉత్సవం. అలాంటి సమయంలో దాదాపు ఒక 15,000 మంది ఆ క్షేత్రంలో ఉండగా ముస్లిం రాజైన ఉలుగ్ ఖాన్ ఆ క్షేత్రంపై దండయాత్రకు వస్తున్నాడనే విషయం ఆ వైష్ణవ భక్తులు ముందుగానే తెలుసుకున్నారు. దానితో ప్రధాన అర్చకుడు రంగరాజునాథన్ మరియు చాలామంది భక్తులు అక్కడి నుంచి ఆ స్వామివారి మూల విరాట్ని ఎలాగైనా వేరొక ప్రదేశంలో పెట్టి భద్రపరచాలని ముందుగానే ఆలోచన చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న వజ్ర వైడూర్యాలను కూడా ముస్లిం రాజు బారి నుంచి ఎలాగైనా తప్పించి వేరే ప్రదేశంలో పెట్టడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళు అనుకున్నదే తడువుగా ఇప్పటి తిరుమల తిరుపతి క్షేత్రానికి అక్కడి నుంచి ఆ మూల విరాట్తో సహా బయలుదేరారు. కొంతసేపటికి అక్కడికి చేరుకున్న ఉలుగ్ ఖాన్ సైన్యం దేవాలయం అంతా పరిశీలించి అక్కడ మూల విరాట్లు అత్యంత విలువైన ఆభరణాలను ఎవరో తీసుకువెళ్ళిపోయారని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని రాజైన ఉలుగ్ ఖాన్కి చేరవేశారు. ఉలుగ్ ఖాన్ విగ్రహాలు దక్కలేదనే ఆగ్రహంతో అక్కడ ఉన్న 12,000 మంది వైష్ణవ భక్తులను అక్కడికక్కడే హతమార్చమని సైన్యానికి ఆదేశాలు ఇచ్చాడు. ఆ సైన్యం అతి క్రూరంగా చిన్న పెద్ద తేడా లేకుండా దాదాపు 12,000 మంది వైష్ణవ భక్తులని అక్కడికక్కడే హతమార్చింది. శ్రీ స్వామివారి రంగనాథ విగ్రహం మాత్రం తిరుమలకు జాగ్రత్తగా చేర్చడంతో దాదాపు 50 సంవత్సరాల తరువాత 1371లో అప్పటి విజయనగరం రాజు శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని తిరుమల నుండి శ్రీరంగానికి తెప్పించి పునఃప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం శ్రీరంగంలో దర్శనం చేసుకుంటున్న విగ్రహం అదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.